ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవాది దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనకు ఈ దిన వాగ్దానముగా దేవుడిస్తున్నటువంటి వాక్యము జకరియా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనాన్ని దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడండి. ఆ వాక్యము, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఎంత చక్కటి వాక్యం కదా, ఎంత బలమిచ్చే వాక్యం కదా. ఆయన సెలవిస్తున్న మాట, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను. మేలు చేయ ఉద్దేశించుచున్నాడు. మన దేవుడు ఎప్పుడూ మేలు చేయడానికే ఉద్దేశిస్తాడండి. కీడు చేసే పరలోక తండ్రి ఆయన కానే కాదు ఆయన. అందుకే నీ దగ్గరికి వచ్చి ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి అని నిన్ను బలపరచడానికి దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీకు ఏం కావలసి ఉందో, ఏం చూడాలనుకుంటున్నావో, ఏం పొందుకోవాలనుకుంటున్నావో, ఎలా ఈ గడ్డు పరిస్థితుల నుంచి నేను బయటపడగలను ప్రభా, అవసరతలు చూస్తే చాలా ఉన్నాయ్యా, కానీ వాటిలో నుంచి నేను ఎలా దాటి రాగలనో నాకు అగమ్య గోచరముగా ఉంది నా తండ్రి. అయ్యా, నా చుట్టూ చీకటి ఆవరించి ఉంది, కానీ నీ వెలుగు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది, కానీ నా వలన కావట్లేదయ్యా అని ఈరోజు అడుగుచున్నావేమో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. దేవుడు ఈరోజు నీకు జవాబు ఇవ్వడానికి వచ్చాడమ్మా నీ దగ్గర. అందుకే ఆయన నీకు సెలవిస్తాయన మాట, యూదావారి యెరూషలేమునకును యూదావారికిని మేలు చెయ్య ఉద్దేశించుచున్నాను, మేలు చెయ్య ఉద్దేశించుచున్నాను. నీ దేవుడు మేలు చేయడానికి నీ దగ్గరకు వచ్చి నేను ఆయన ఉద్దేశించిన మాట నీకు ఇస్తున్న వాగ్దానం ఏమై ఉందంటే, ఈ కాలమున అంటే నువ్వు ఏ కాలములో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఏ స్థితిగతుల్లో ఉన్నావు, ఎటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు, ఏ సమస్యలో ఉండి నువ్వు నడుస్తున్నావు, ప్రభా ఆయన ముందు మొరపెడుతున్నావేమో. అందుకే దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి ఈ కాలమున అని అంటే ఇప్పుడు నువ్వు పడుతున్న సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్లో నీకు నేను జవాబు ఇవ్వడానికి వచ్చాను నాన్న. అందుకే యెరూషలేము వారికిని యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను, మేలు చేయ ఉద్దేశించుచున్నా. యూదావారు యెరూషలేము వారు ఎవరండి? ఆయన కొరకు కనిపెడుతూ అంగలార్చుచు ఆయన దగ్గర తప్ప ఇతరుల సహాయం కొరకు ఎదురు చూడకుండా నా పరలోక తండ్రి నన్ను దీవించగలడు, ఆశీర్వదించగలడు, నా కొరకు ఏమైనా చేయగలడని నువ్వు విశ్వసించి అంగలార్చుచున్నావే, అటువంటి నీతో ఈరోజు దేవుడు జవాబిస్తున్నాడు. యెరూషలేము వారికిని యూదా వారికిని మేలు చెయ్య ఉద్దేశించుచున్నాను కనుక మీరేం కావద్దు, భయపడకుడి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ సహాయం కోరి దేవుని దగ్గర అడుగుతున్నావేమో, మొరపెడుతున్నావేమో, ప్రభా కారణం లేకుండా నాకు సమస్యలు వస్తున్నాయి ప్రభా, కారణము లేకుండా నిందలు వస్తున్నాయి నా దేవా, కారణము లేకుండా అవమానము కలుగుతుంది నా యేసయ్య, కారణము లేకుండానే నన్ను హింసిస్తున్నారు నా ప్రభా, కారణము లేకుండానే ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన కన్నీళ్లతో నేను బ్రతుకుతున్నాను నా యేసయ్య అని అడుగుతున్నావేమో నా సహోదరి. దేవుడు నీ దగ్గరకు వచ్చాడమ్మా, నీతో మాట్లాడుతున్నాడమ్మా. ప్రియ దేవుని కుమారుడు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి శోధించే బిడ్డగా కాక దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా నువ్వు నిలబడితే ఆయన ఇచ్చిన ఈ వాగ్దానం ఈరోజు నీ కొరకు మాత్రమే ఆయన వాక్యం తీసుకుని వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. అందుకే యెరూషలేము వారికిని యూదా వారికిని మేలు చెయ్య ఉద్దేశించుచున్నాను కనుక. నువ్వు అంగలారుస్తున్నావేమో, నువ్వు కన్నీటితో మొరపెడుతున్నావేమో, నువ్వు ఎదురు చూస్తున్నావేమో, దేవా ఎప్పుడు ఇస్తావయ్యా అని నిరీక్షణతో కనిపెడుతున్నావేమో, అటువంటి నీకు దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి జవాబు ఏమై ఉంది? మేలు చెయ్య ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. కనుక భయపడద్దు. నేను మేలు చేస్తానంటున్నాను కదా, నేను నీకు ఆశీర్వాదం ఇస్తానని అంటున్నాను కదా, నిన్ను దీవిస్తానని అంటున్నాను కదా, నీ పరిస్థితిని మారుస్తానని సెలవిస్తున్నాను కదా, నువ్వున్న స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుకుంటున్నానని మాట్లాడుతున్నాను కదా. ఇంకా నా మీద విశ్వాసం లేక అంగలారుస్తున్నావేమో, ఈరోజు నీకు జవాబు ఇవ్వడానికి వచ్చాను నా తల్లి అని నీతో మాట్లాడుతున్నాడమ్మా దేవుడు. అందుకే అంటున్నాడు, యూదా వారికిని యెరూషలేము వారికిని మేలు చెయ్య ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఎప్పుడు చేస్తాడంట? ఈ కాలమున నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వచ్చి వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదం కొరకు అంగలారుస్తున్న ఈ సమయంలోనే దేవుడు నీ ముందుకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. పొందుకోగలవా ప్రియ దేవుని బిడ్డ? ఈ ఆశీర్వాదం నువ్వు అందుకోవాలంటే ఏ పరిస్థితులు దేవుని దాకా నిన్ను నడిపించనీయకుండా నీ కన్నీళ్లను మరుగుపరుస్తున్నాయేమో, ఈ పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ దేవుడి ముందు మొరపెట్టలేని స్థితిలో ఉన్నాను, ఎదురు చూసి నేను ఆశీర్వాదం పొందుకోలేని స్థితిలో ఉన్నానని కృంగిపోతున్నావేమో, అటువంటి స్థితిలో దేవుడి వాగ్దానం నీకు ఇచ్చి నిన్ను బలపరుస్తూ
దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో. అందుకే దేవుడు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి, లోకమును జయించిన విజయము విశ్వాసమే. నీ విశ్వాసం ఈరోజు దేవునిలో ఉంటే ఆ పునరుత్థాన విజయం నీదేనని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకో దేవుని కొరకు రోషముగా నిలబడు. నీ పరలోక తండ్రి మురికి కుంటలో ఉన్న నీ జీవితాన్ని బాగు చేసి పాప ప్రక్షాళన ఆయన రక్తము ద్వారా చేసినప్పుడు ఈరోజు నీ సమస్యకు కావలసిన జవాబు ఆయన ఇవ్వలేడా? అంతటి సామర్థ్యము నువ్వు ప్రార్థన చేస్తున్న నీ దేవుడికి లేదా? ఆ విశ్వాసము నీలో ఉంటే, ఆ వాక్యము నీలో పని చేస్తే, ఆ వాక్యమే పరలోక తండ్రి ఆయన నీకు ఈరోజు జవాబు తెచ్చి ఇస్తున్నాడు. యెరూషలేము వారికిని యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఆ భయాన్ని తొలగించి దేవుని ఆశీర్వాదమును అందుకొని ఆయన మహిమపరుస్తూ ముందుకు కొనసాగాలని దేవుడు ఈరోజు నిన్ను ధైర్యపరుస్తుండగా అందుకో ఈ వాక్యాన్ని స్వతంత్రించుకో. దేవుడికి మహిమకరముగా నిలబడు. ఇటు కృప దేవుడి వాక్యము ద్వారా మనకందరికీ కూడా అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.